లైటింగ్‌తో ఆ ఇల్లు చూడండి ఎంత బావుందో కదా! ఈ రోజు ఫంక్షన్‌కి ఆ ఇంటికే వెళ్ళొచ్చింది. ఇంతకీ ఏ ఫంక్షన్ అంటే 21 రోజు ఉయ్యాల వేసే కార్యక్రమం అండి. 5 ఇయర్స్ అయిందండి చిన్న పిల్లల్ని ఎత్తుకొని. నిజంగా పుట్టిన పిల్లల్ని ఎత్తుకుంటే నాలో కలిగే ఫీలింగ్ మాటల్లో చెప్పలేనండి. మీరు మొట్టమొదటిసారిగా పుట్టిన పిల్లల్ని ఎవరిని ఎత్తుకొని ఉంటారు? నేనైతే మా అక్క కొడుకుని ఎత్తుకున్నాను. ఒక్కసారిగా నా చేతిలో పెట్టేసరికి నేను జాగ్రత్తగా పట్టుకుంటానో లేదో అని భయం వేసింది ఆ రోజు. మా నమ్మల టయానికి ఇప్పటికి 21 రోజు చేసే పద్ధతులన్నీ మారిపోయినాయి కదా! అప్పట్లో ఊర్లో ఉన్న బావికి పూజ చేయించి వాటిలో నుండి నీళ్లు తోడించేవాళ్ళంట. ఇప్పుడేమో ఇలా బిందెతో అరేంజ్ చేస్తున్నారు. మీకొకటి చెప్పాలండి. ఇండియాలో పుట్టే పిల్లల పెంపకంలో, అమెరికాలో పుట్టే పిల్లల పెంపకంలో కూడా తేడా ఉంటది. మనం పుట్టగానే పిల్లలకు మాడుకు నూనె గాని, ఆముదం గాని రాస్తా ఉంటాం కదా! అలా రాయకపోతే మన అమ్మలు తిడతా ఉంటారు. మాడు కొట్టుకుంటుంది. అలా నూనె రాస్తేనే చల్లగా ఉంటది. వాళ్ళకి మంచిది అని చెప్పేవాళ్ళు. మనమేమో మంచిగా ఐబ్రోస్ గీసి బొట్టు పెడతాం కదా! వాళ్ళేమో ఏం రాయొద్దంటారంట. మనం ఉండే చోట కూడా మన పిల్లల్లో మార్పొచ్చేసింది. మన చిన్నప్పుడు ఆయిల్ మసాజ్ చేసి సున్నిపిండితో రుద్ది స్నానం చేయించి సాంబ్రాణి పొగ వేశారు. కానీ ఇప్పుడు పిండి రాస్తే పడటం లేదు. సాంబ్రాణి డాక్టర్ వేయొద్దంటున్నారు. మా అమ్మమ్మని ఎక్కువగా అంటా ఉంటది. దానికి వస ఎక్కువగా పోసావు చూడు లొడలోడ వాగుతానే ఉంటది అనేసి నన్ననేదండి. మా పిల్లలకు వస పోద్దామన్నా కూడా కుదరలేదు. ఎందుకంటే వాళ్ళకి మోషన్స్ అవుతున్నాయి అనేసి మా అమ్మ ఆపేసింది. మన అమ్మల టైంకి, మన టైంకి ఎంత మార్పొస్తే ఇంక మన పిల్లల టైంకి ఇంకెంత మార్పొస్తుందో. ఇంక వాళ్ళకి పుట్టే పిల్లల్ని ఇంకెంత శుతిమెత్తంగా చూసుకోవాలో.